ఉగాది శుభాకాంక్షలండి అందరికీ. అందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నానండి. పూర్ణాలు చేయడం కోసము కప్పు శనగపప్పు తీసుకుని ఉడకబెట్టుకున్నానండి. అదే కప్పుతోటి కోరిన బెల్లం కూడా వేసుకున్నాను. బెల్లము పప్పు బాగా కలుపుకొని పొయ్యి మీద పెట్టుకుని ఉడకనివ్వాలి. ఇది బాగా ఉడికిన తర్వాత దగ్గరికి అయిన తర్వాత ఇలాచి పౌడర్ కూడా వేసుకోవాలి. ఇలా ఇలాచి పౌడర్ వేసుకుని బాగా దగ్గరికి అయిన తర్వాత తీసేసుకోవాలి. పూర్ణం చల్లారే లోపల పొయ్యి మీద ముగ్గురు పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వీటయ్యే లోపల మనము పిండిని రెడీ చేసుకుందామండి. పిండిని ఇట్లా బాగా కలుపుకోవాలి. 1 కప్పు మినపప్పుకి 3 కప్పుల బియ్యం వేసుకుని పిండి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పూర్ణాలు చల్లారాక రౌండ్ ఉండల కింద చేసుకోవాలండి. ఇప్పుడు పిండిని బాగా కలుపుకున్న తర్వాత ఒక్కొక్క ఉండని అందులో వేసుకుని ఇట్లా చూపిస్తున్న విధంగా వేసుకుని ఆయిల్లో వేసుకోవాలి. ఇట్లా అన్నీ వేసుకుని మీడియం ఫ్లేమ్లో వేగనివ్వాలి. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఇట్లా వేగనివ్వాలి. ఇప్పుడు గోల్డ్ కలర్ వచ్చాయి కదండి, వీటిని తీసేసుకుందాము. అలానే మిగిలిన పిండితో కూడా మొత్తము పూర్ణాలు ఇట్లనే వేసేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా వేసుకొని ఇవి కూడా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేగనించి తీసేసుకోవాలి. ఇప్పుడు పులిహోర కోసము అన్నం అయితే వండుకొని చల్లార్చుకొని పక్కన పెట్టుకోవాలండి. నేను మామిడికాయ పులిహోర చేస్తున్నాను. అలాగే మామిడికాయ తురుము, ఒక మామిడికాయ తీసుకుని ఇట్లా తురుము కింద చేసుకున్నానండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని మామిడికాయ తురుము అలానే సాల్ట్ కూడా వేసుకుని బాగా కలుపుకున్నాను కలిసేటట్టుగా. ఇప్పుడు తాలింపు కోసము పల్లీలు వేసుకుని బాగా వేగనివ్వాలి మీడియం ఫ్లేమ్లో. ఇప్పుడు అదే మూకుడిలో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, అలానే మినపప్పు, శనగపప్పు, పచ్చిమిర్చి, అలానే ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేగిన తర్వాత ఒక చిటికెడు ఇంగువ కూడా వేసుకోవాలి. అలానే ఒక 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకుని అన్నీ బాగా వేగనివ్వాలి. ఇట్లా వేగిన పోపు దినుసులన్నిటినీ మనము మామిడిగా కలుపుకున్న రైస్లో వేసేసుకోవాలి. వేసుకుని బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలండి. అంతే అండి, పుల్లగా ఉండే కమ్మనైన అమ్మవారికి పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఉగాది పచ్చడి కోసము ఉగాదిని పువ్వులను అయితే తీసుకుంటానండి. కట్ట వచ్చేసి మాకు 50 రూపాయలండి. వేప పువ్వు కోసం వేప కట్ట 50 రూపాయలు తీసుకున్నారు. ఈ కట్ట కోసము నేను ఇప్పుడు వేప పువ్వుని తుంచుకుంటున్నానండి. మొత్తం అంతా పువ్వుని ఏరితే ఇట్లా కొంచెం అయింది. ఇప్పుడు పచ్చడి కోసము చింతపండు రసాన్ని తీసుకున్నాను.
అలానే మామిడికాయ ముక్కలు వేసుకున్నాను. అలానే వేపపువ్వు కూడా వేసేసుకున్నాను. అలాగే బెల్లం కూడా వేసుకున్నాను. అలానే పుట్నాల పప్పుని గ్రైండ్ చేసుకుని వేసుకున్నాను. అలానే కొబ్బరి ముక్కలు కూడా వేసుకున్నాము. అలానే ఒక 2 అరటిపళ్ళు కూడా వేసుకున్నాను. ఇప్పుడు అన్నీ కలిసేటట్టుగా వేసుకుని కొద్దిగా సాల్ట్, కొంచెం కారం కూడా వేసుకుని మొత్తం అన్నీ కలిసేటట్టుగా ఇట్లా ఒకసారి బాగా చేతితో కలుపుకోవాలి. కలుపుకుని మనకి అంతా సరిపోయిందో, టేస్ట్ సరిపోయిందో లేదో చూసుకోవాలి. అంతే అండి, ఉగాది పచ్చడి కూడా మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక కప్పుల్లోకి అయితే అమ్మవారికి నైవేద్యం తీసేసుకుని పూజ అయితే స్టార్ట్ చేసుకున్నానండి. ఇట్లా పూజ అయితే మొత్తం పూజ అంతా చేసుకున్న తర్వాత నేను అమ్మవారికి నైవేద్యాలు సమర్పించుకున్నాను. అంతే అండి, ఈరోజు ఉగాది పూజ అయితే నేను ఇలా చేసుకున్నానండి, నైవేద్యాలు పెట్టుకుని. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.